ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంఘం ప్రియులైన బిడ్డలారా, మృదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించినముగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరి బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థితులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మృదయకాల సమయం సజీలేఖన చేరి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సంఘం ప్రియమైన బిడ్డల నిర్ధముకు ఏర్పాటు చేయబడిన వాక్యభాగం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1-2 వచనాలను, మొదటి అధ్యాయము 1-2 వచనాలు ధ్యానం చేస్తున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనాలను ధ్యానం చేసుకున్నాము. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తున్నాడు. ఈ మొదటి పత్రిక. పౌలు తిమోతిని కుమారునిగా ప్రస్తావించాడు. అంటే తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని మనం ఇక్కడ చూడగలం. పరిచర్య ధర్మంలో, సేవా ధర్మంలో తండ్రి బాధ్యతగా పౌలు కలిగి ఉంటాడు. కుమారుని వలె తిమోతి ప్రవర్తిస్తాడు. అంటే తండ్రి యొక్క సంరక్షణలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆయన యొక్క చిత్తాన్ని జరిగించారో, ఇక్కడ కూడా పౌలు చేసిన పరిచర్య అంతటిలో కూడా తిమోతి కుమారుని వలె, తండ్రి వలె పౌలుని భావించి పరిచర్యలో కొనసాగాడు. కాబట్టి ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటాడు, ఈ శుభములు అంటే ఈ శుభవచనాలను తెలియచేస్తూ మన రక్షకుడైన దేవుని యొక్కయు అంటున్నాడు. అంటే ఎవరైతే మనం రక్షించారో ఆ దేవాది దేవుడైన తండ్రిని బట్టి, తండ్రి ఉద్దేశాన్ని బట్టి, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు అన్నాడు. అంటే ఎవరా నిరీక్షణ? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు నిరీక్షణ ప్రభు అంటే ఆయన తిరిగి రాబోతున్నాడు. ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడకుండా ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఏంటి ఆ నిరీక్షణ అంటే ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన మనలను తనతో పాటు తన రాజ్యమునకు చేర్చుకుంటారు. కాబట్టి తండ్రి యొక్క రక్షణ. అందుకని ఇక్కడ పౌలు అంటాడు, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము. అంటే ఏదైతే దేవుని ఆజ్ఞలు ఉన్నావో, ఏదైతే దేవుని మాటలు ఉన్నావో, ఏవైతే దేవుని ఉపదేశాలు ఉన్నాయో వాటిని ఉద్దేశిస్తూ క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును అంటున్నాడు. అంటే ఈ ఆజ్ఞలను అనుసరిస్తూ తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ కుమారుడైన క్రీస్తు యొక్క ప్రేమ యందు, నిరీక్షణ యందు కొనసాగుతూ తనకి ఇవ్వబడిన అపోస్తలత్వాన్ని జరిగిస్తున్నాడు పౌలు. అంటే ఒక బాధ్యత కలిగిన సేవకుడిగా, విశ్వాసిగా, క్రీస్తు యొక్క పరిచారకుడిగా, నమ్మకమైన పనివానిగా పౌలుని ఇక్కడ మనం చూడగలం. కాబట్టి ఇన్ని లక్షణాలు కలిగిన పౌలు ఒక బాధ్యత కలిగిన వాడిగా ఉన్న విధానాన్ని బట్టి తిమోతితో ఈ పత్రిక రాయడం. అంటే తిమోతికి రాయడంలో ఉద్దేశం ఏంటి? తిమోతిని ఏ విధంగా పరిశుద్ధాత్మలో, ప్రభువులో, తండ్రిలో నడిపించాలో ఆ నడిపించే విధానంలో తనకి కొన్ని హెచ్చరికలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధి విధానాలను పౌలు ఈ పత్రికలో, ఈ మొదటి పత్రిక రెండవ పత్రికలో తెలియజేస్తాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్న మాట క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు. అంటే ఆజ్ఞను కొనసాగిస్తున్న పౌలు, ఆ అపోస్తలత్వాన్ని కలిగి ఉన్న పౌలు ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు అంటున్నాడు. అంటే ఎలా తిమోతిని చూస్తున్నాడంట? ప్రభువునందు విశ్వాసం ఎలాగైతే కలిగి ఉన్నాడో అదే విశ్వాసాన్ని కొనసాగిస్తున్న తిమోతిని కూడా, అంటే ఇక్కడ కుమారుడిగా సంబోధిస్తున్నాడు తిమోతిని పౌలు. ఏమని? విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు అంటున్నాడు. అంటే నా నిజమైన అంటే ఏంటి? తాను ఎలాగైతే ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రి యొక్క ఉద్దేశంలో కొనసాగుతున్నాడో అలాగా తిమోతి కూడా ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మని బట్టి, తండ్రిని బట్టి కొనసాగేవాడై ఉన్నాడు అంటున్నాడు. అంటే ఏంటి? తిమోతి మీద తనకున్న ఆ యొక్క
గొప్ప ప్రేమను పౌలు అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. అందుకనే విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు. అంటే ఈ శుభవచనాలన్నీ కూడా ఒక కుమారునికి తండ్రి ఆజ్ఞాపిస్తున్న విధానాన్ని గుర్తు చేస్తున్నాయి. అంటే తాను తెలుసుకున్నది, తాను గ్రహించింది, తాను పొందుకున్న దానిని తన మట్టుకే కాకుండా తండ్రి బాధ్యత కలిగిన వాడిగా పౌలు ఇక్కడ తిమోతికి పత్రిక రాస్తూ అంటున్నాడు. తిమోతికి శుభమని చెప్పి రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును అంటున్నాడు. అంటే ఇప్పుడు తన బాధ్యత ఎలాంటిది? తండ్రి బాధ్యతగా తాను పౌలు ఇక్కడ తిమోతిని ఉద్దేశించి పత్రిక రాస్తూ తనకి తండ్రి అయిన అంటే తండ్రి అయిన దేవుణ్ణి గుర్తు చెప్తున్నాడు, కుమారుడైన ప్రభుని గుర్తు చెప్తున్నాడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని గురించి చెప్తున్నాడు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క సహవాసములో సంబంధములో తాను దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క పరిచర్యని, ప్రభు ఏదైతే ఇక్కడ మనకి తెలియజేశారో ఆ మాటలన్నిటినీ తాను తన పత్రిక ద్వారా తిమోతికి తెలియజేస్తున్నాడు. అంటే ఈ విశ్వాస జీవితములో, ప్రార్థనా జీవితములో కుటుంబ వ్యవస్థను కలిగిన వారముగా, అంటే తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని కలిగిన వారముగా ప్రభువులో మనం కొనసాగినప్పుడు ఆ యొక్క పరిచర్య అంతటి మీద, ఆ పరిచర్య అంతటి పైన దేవుని యొక్క కృప నిండై ఉంటది. కాబట్టి ఇక్కడ ఏ శుభవచనములైతే పౌలు తిమోతికి తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడో ఆ శుభవచనముల యొక్క ఉద్దేశం ఏంటంటే మనము తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఎలా ఉండాలంటున్నాడు ఇక్కడ అంటాడు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము. కృపచేత రక్షింపబడ్డ మనము ఇప్పుడు ఏమైనాము? కనికరింపబడ్డాము. ఎవరి చేత? క్రీస్తుని బట్టి. మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము తండ్రి తన కుమారుని పంపించినప్పుడు మన నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు చేసిన యొక్క గొప్ప రక్షణ కార్యం ఏదైతే ఉందో అది మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంట? కనికరం అంట. అంటే ఆయన చూపించిన కనికరాన్ని బట్టి మనము కనికరింపబడి మన పాపముల నుండి విడిపింపబడి ఎక్కడికి వెళ్తున్నప్పుడు? సమాధానం దగ్గరికి వెళ్తున్నాం. అంటే సమాధానానికి అధిపతియు ఆయన ఉన్నాడు కాబట్టి అట్టి సమాధానాన్ని ఏమై ఉండాలంటాడు? మీకు కలుగునుగాక అంటున్నాడు. అంటే దేవుని ద్వారా, దేవుని చేత, ప్రభు ద్వారా, ప్రభు యొక్క పరిచర్య చేత, పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులత్వాన్ని కలిగిన పౌలు ఈ మాటలన్నీ గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా తిమోతికి మేలైనవి. తిమోతి యొక్క జీవన విధానములో, తాను చేయవలసిన పరిచర్యలో, తాను ప్రవర్తించవలసిన ప్రవర్తన విధానములో క్రీస్తు ప్రేమను ఎట్టి విధంగా తాను కలిగి ఉండాలో, దేవుని యొక్క ఉద్దేశాలు తాను ఏ విధంగా ఎరిగి ఉండాలో, పరిశుద్ధాత్మ దేవుడు తను ఎట్టి రీతిగా నడిపించాలనే మాటలను ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నేడు పరిచర్యలో, సేవలో మరి విశ్వాసులైన వారు, సేవకులైన వారు, కుటుంబ వ్యవస్థలు కలిగిన వారు, సంఘంగా ఉన్నవారు క్రీస్తు యొక్క ప్రేమకు మనం ఏమండాలంట? సమాధానాధిపతి అయిన క్రీస్తుని కలిగి ఉండాలి. సమాధానం లేకుండా మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేం. కాబట్టి రక్షింపబడ్డ ప్రతి వారు కూడా ఆ రక్షణను కొనసాగించే విషయంలో పౌలు చెప్తున్నట్టుగా కృపను, కనికరమును, సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. ఈ కృపా, కనికర సమాధానాలు మనం కలిగి ఉంటే ఆనాడు పౌలు తిమోతికి వ్రాసిన పత్రికలో తిమోతి ఏ విధంగా అయితే దేవుని యొక్క పరిచర్యలో పౌలు యొక్క మాటలను బట్టి, పౌలు యొక్క పత్రికలను బట్టి తాను బలపరచబడ్డాడో నేడు మనము ఈ పత్రికల ద్వారా మనము కూడా అటు రీతిగా బలపరచబడి ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి మనము క్రీస్తు యేసులో కొనసాగువారమై అంటూ ఆయన రెండవ రాకడలో ఆయనతో పాటు ఆ నిత్య మహిమలో ప్రవేశించే వారమై ఉంటాం. కాబట్టి ఏదైతే పౌలు తన పత్రికల ద్వారా తెలియజేసిన మాటలు ఉన్నావో ఆ పత్రికలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేడు నీకు నాకు సహాయుడై ఉండి వాటి ద్వారా మనలను ముందుకు నడిపించునని ఈ ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, కుమారుని వల్లే సంబోధిస్తూ, కుమారుని వల్లే ప్రేమిస్తూ, తండ్రి యొక్క ప్రేమను, క్రీస్తు యేసు యొక్క
ఉన్నతమైన ఆ యొక్క కనికరమును, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశాలను నాయన నీవు ఎరిగి గ్రహించి వాటిని కొనసాగిస్తూ నీకు ఇవ్వబడిన అపోస్తులత్వాన్ని బట్టి పౌలు ఈ మాటలని పత్రికలను మరి కుమారుని వలె సంబోధిస్తూ తిమోతికి రాస్తున్న సందర్భము. కాబట్టి నాయన నేడు నీవు నీ కుమారుడైన నీ యొక్క సేవకుడైన అపోస్తుడైన పౌలు ద్వారా నువ్వు తెలియజేసిన ప్రతి మాటను బట్టి నాయన మేము నీ యందు కుటుంబ వ్యవస్థని కలిగిన వారముగా నీ బిడల వల్లే మేము జీవించుటకు, ప్రవర్తించుటకు, నీ యందు మేము నిలుచుటకు సహాయం దయచేయండి. ఎందుకంటే నాయన మరి ఈ లోకమును ఉన్న వాటిని ప్రేమింపక పరలోక సంబంధమైన తండ్రి యొక్క ఉద్దేశాలను అనుసరిస్తూ క్రీస్తు ప్రేమలో కొనసాగుతూ ఆ ప్రేమకు తగిన వారమై జీవించుటకు మాకు నేర్పించండి. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మా మధ్య నుంచిన ప్రభువా, ఆ ఆదరణకర్త చేత ఆదరింపబడుతూ రక్షింపబడుతూ నీ సన్నిధిలో సదాకాలము జీవించే ధన్యత, యోగ్యత ప్రతి వారికి దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నవాను ముట్టి లేవనెత్తువాడవు. అయ్యా నీ చేతి గాయముల చేత స్వస్థతను, ఆరోగ్యమును నీ ప్రియబిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నేను పరిచర్యలో సేవలో మీరు మాకు తోడయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలను, ఆయా అవసరతలు ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరి ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలు, ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబం అయితే ఇంకనూ నైనా తమ హృదయాలను కఠినపరుచుకుంటున్నారు, అటు హృదయాలు కలిగిన కుటుంబాలు మారు మనస్సు పాపక్షమాపణ దయచేసి నిజ రక్షకుడైన దేవుడైన నిన్ను గుర్చి, నీ ప్రేమను గుర్చి తెలుసుకుంటకు, నీ అందు విశ్వాసం ఉంచి నీ అందు జీవించడానికి వారికి నీ కృప దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీరు ఎక్కల చోటను బలపరిచి భద్రపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకోడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానద నాన్న మాకు దయచేయము. అలా ప్రార్థన చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలతో ఏకాదశం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.